వారి కష్టాన్ని ఆయన కష్టంతో సంపాదించిన డబ్బులతో తీర్చినందుకు మొట్టమొదటిసారిగా తులసి రామచంద్ర ప్రభు గారికి వాళ్ళ అబ్బాయికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నా. శర్మ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు అడగలేదు. మేము హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమేం కావాలి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి కానీ నర్సింగ్ కాలేజీకి కానీ హాస్పిటల్కి కానీ అంటే ఈ బస్సు అనేది చాలా ఇంపార్టెంట్ అనగానే ఆయనే నేను ఇది చేస్తానని చెప్పి మొట్టమొదటిగా ఆయనే తీసుకున్నారు ఇది. కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు. అందులో 55 మంది పడతారు ఇందులో. ఈ బస్సులో దాదాపు 33 లక్షలు. ఇప్పుడే లోపల కూడా కూర్చొని చూసాం. ఏదో బస్సు ఇచ్చామంటే ఇచ్చామని కాకుండా సీట్లు కూడా బాగా హైట్ ఉండే విధంగా, వాళ్ళ కంఫర్ట్ ఉండే విధంగా, అంటే వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు యోగేష్ గారు, మళ్ళీ చెప్తా మీకు. యోగేష్ గారు సీట్లు కూడా హైట్ ఉండే విధంగా, అంటే డీటెయిల్స్ని అర్థం చేసుకొని చేసామంటే చేసామని కాకుండా చక్కగా చేశారు. వారికి కూడా ఇందులో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.